న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించి అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా P4 ను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది పేర్కొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను మార్చడం దుర్మార్గం. దేశంలో గాంధీ, అంబేద్కర్ల పేర్లు లేకుండా చేయాలని బీజేపీ కుట్రలు చేస్తోంది. తిరుపతి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌడ పేరు చిట్టిబాబు ధ్వజం. తిరుపతి మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నిరసన. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ, సిపిఎం నిరసన. తిరుపతి గాంధీ విగ్రహం వద్ద సిపిఐ, సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన. భారత్లోని వివరాలు. ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించి అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా P4 ను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. బంగారు కుటుంబాలకు తాత్కాలిక లబ్ధి కాకుండా వారిలో దీర్ఘకాలిక మార్పు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎంఆర్పల్లి అర్బన్ పబ్లిక్ హెల్త్ సెంటర్లో ఐఎంఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బంగారు కుటుంబాల హెల్త్ క్యాంపును ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ మౌర్య, డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సీ మునికృష్ణలు శుక్రవారం ప్రారంభించారు. ఐఎంఏ నగరంలోని 2116 మందికి వైద్యం అందించేందుకు ముందుకు రావడం సంతోషకరమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. 2047కి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు కృషి చేస్తున్నారని తెలిపారు. ఇంకా పేదలు P4 కింద నమోదు చేయకుంటే వెంటనే నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 160 మంది బంగారు కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నియోజకవర్గంలో 6450 మందిని ఇప్పటి వరకు తీసుకోవడం జరిగింది. ఇంకా కూడా బంగారు కుటుంబాలు, పేదవారు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి తీసుకునే నిరంతర కార్యక్రమం ఇది కొనసాగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఎంఆర్పల్లి ప్రాంతంలో దాదాపు 163 కుటుంబాలని ఐడెంటిఫై చేసి ఎక్కువ జనాభా కలిగిన ఈ ఏరియాలో కూడా ఈ అర్బన్ హెల్త్ సెంటర్లో వాళ్ళందరినీ కూడా 163 మంది బంగారు కుటుంబాలని పిలిపించి ఐఎంఏ డాక్టర్స్ వాళ్ళని ప్రతి ఒక్కరికి వారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి, ఉదాహరణకి ఇప్పుడు మరి ఒకటి జరిగింది, వెముకలు బోన్స్ సంబంధించి అన్ని టెస్టులు కూడా చేయడం జరిగింది. ఈ విధంగా మీకు ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే కూడా ప్రతి ఒక్కటి కూడా మన ఐఎంఏ డాక్టర్స్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళ డాక్టర్స్ పరిధిలో ఆరోగ్య పరిరక్షణ మిగతా ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కూడా మిగతా వాళ్ళు కూడా రెఫర్ చేసి మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందించడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా మన ఎంఆర్పల్లిలో ఈరోజు ఎక్కువ సంఖ్యలో ఉన్న వీళ్ళందరినీ చేసుకోవడం, ఈ కార్యక్రమాన్ని ఐఎంఏ వాళ్ళని విజయవంతం చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ యొక్క P4 కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ యువ నాయకులు నారా లోకేష్ గారి మన వాళ్ళ ఆలోచన విధానంతో ఈ యొక్క P4 కార్యక్రమాన్ని రాష్ట్రంలో మనం అమలు చేయడం జరిగింది. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఆలోచన విధానం ఎవరికి రాలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆలోచన విధానం వచ్చింది. అందులో భాగంగానే మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేదరికంలో ఉన్న కుటుంబాలన్నింటినీ కూడా గుర్తించి వారికి మార్గదర్శకులుగా రకరకాల ఇప్పుడు ఐఎంఏ డాక్టర్స్ 2116 మంది తీసుకున్నారు. అదేవిధంగా ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, బిజినెస్ ఆఫ్ కామర్స్ వీళ్ళందరూ కూడా కూటమిలో ఉన్న నాయకులు అందరూ కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా ఒక 5 కుటుంబాలని దత్తత తీసుకోవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడం, అలాగే ఈ పథక అమలులో కేంద్ర ప్రభుత్వం తన రాజ్యాంగబద్ధమైన బాధ్యతను వదిలేసి వ్యయ భారాన్ని రాష్ట్రాలపై 40% మోపడం వంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ సిపిఐ, సిపిఎం పార్టీ తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నేడు తిరుపతి నగరంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ ఈ పథకాన్ని 2005లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 పేరుతో ప్రారంభించారని తెలిపారు. చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరంలో నైపుణ్యం లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్టపరమైన హామీ ఇవ్వడం జరిగింది. ప్రధాని మోదీకి కాంగ్రెస్ మీద కోపమా లేక మహాత్మా గాంధీ మీద కోపమా తెలియటం లేదని హఠాత్తుగా ఈ చట్టానికి గాంధీ పేరును తొలగించి రాముడి పేరు వచ్చేలా పేరు మార్చడం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. అనంతరం పీసీసీ ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ MGNREGE అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక భద్రత ఉపాధి హామీ పథకమన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని ప్రతి గ్రామంలో ఇది అమలులో ఉందని, ఇప్పటి వరకు సుమారు 250 మిలియన్ల మంది కార్మికులు ఈ పథకంలో నమోదు కాగా వారిలో 143.3 మిలియన్ల మంది నిరంతరం పనిచేస్తున్న క్రియాశీల లబ్ధిదారులని తెలియజేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సుప్రజ మాట్లాడుతూ MGNREGEలో ప్రతి కార్మికుడికి ఒక జాబ్ కార్డ్ ఉంటుందని, ప్రస్తుతం ఈ కార్డుపై మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు, గాంధీజీ కళ్లజోడు లోగో ముద్రించబడి ఉంటుందని, ఈ పేరు మారితే సాంకేతికంగా ఈ కోట్లాది జాబ్ కార్డులు పనికి రానివిగా మారుతాయని అన్నారు. అనంతరం NSUA జిల్లా అధ్యక్షుడు శివబాలాజీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న 2.69 లక్షల గ్రామ పంచాయతీల్లోని లక్షలాది గోడలపై మళ్లీ పెయింటింగ్ చేయాల్సి ఉంటుందని, ఒక్కో గోడకు కనీసం 1000 రూపాయలు ఖర్చయినా మొత్తం వ్యయం సుమారు 200 కోట్ల వరకు ఖర్చుతుందని వివరించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగించే రబ్బర్ స్టాంపులు, లెటర్ హెడ్లు, మాస్టర్ రోల్స్, రిజిస్టర్లు, ఫైల్ కవర్లు, దరఖాస్తు ఫారంలు అన్ని కొత్త పేరుతో మళ్లీ ముద్రించాల్సి ఉంటుందని, ఒక్కో కార్యాలయానికి ఇది చిన్న ఖర్చులా కనిపించిన 700 జిల్లాలు, 7000 బ్లాకులు, లక్షలాది కార్యాలయాలను కలిపి లెక్కిస్తే ఇది భారీ మొత్తంగా మారుతుందని తెలిపారు. పాత పేరుతో ముద్రించిన స్టేషనరీ మొత్తం వృధా అవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగర ఉపాధ్యక్షుడు నాగరాజీ యాదవ్, ప్రధాన కార్యదర్శులు మహేష్, అమూరి కృష్ణమూర్తి, పాలమండల శివకుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ తవన్ కళ్యాణ్, కార్యదర్శి కాల్వ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం 2006లో ప్రతి పేదవాడికి 100 రోజుల పని దినాలను కల్పిస్తూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి ఒక్కరికి కరువు పని అని చెప్పి దీన్ని మన ప్రతి పేదవాడికి ఆకలిని కూడుగుడ్డ అనే విధంగా ప్రతి ఒక్కరికి పని దినాలు కనిపిస్తూ ఎంతో గొప్ప పథకాన్ని ఆ మహాత్ముడు స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఎన్నో మన దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్ముడి పేరును పెట్టి దాన్ని ఉపాధి హామీ పథకంగా చేర్చి చట్టం చేస్తే ఈరోజు యూపీఏ తెచ్చిన పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం మోడీ, అమిత్ షా వీళ్ళందరూ కుట్రబన్ని మహాత్మా గాంధీ గారి పేరును తీసివేసి ఈరోజు VBG రామ్జీ అనే పథకాన్ని వాళ్ళు లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఆమోదముద్ర వేసుకొని ఈరోజు రాజ్యసభకు పంపించడం జరిగింది. మూజువాని వాటితో వీళ్ళు రాజ్యసభకు పంపించడం జరిగింది. దాంట్లో అన్ని చాలా పేదవాళ్ళకి కూడుగుడ్డ లేకుండా చేసే విధంగా 60% కేంద్రం ఇస్తుంది, 40% రాష్ట్రం పెట్టుకోవాలని చెప్పి ఎంత దేశద్రోహానికి పాల్పడుతున్నారంటే మహాత్మా గాంధీకి ఇంకా నోట్ల మీద కూడా సరే ఇంకా రాబోయే రోజుల్లో కరెన్సీ మీద కూడా మహాత్మా గాంధీ బొమ్మ ఉండదు, RSS అని ప్రింట్ చేసుకుంటారు. దీన్ని కేంద్రం చూసుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది. దీని మీద ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని అన్ని ఇండియా కూటమి మొత్తం దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తుందని దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టం. ఈరోజు తిరుపతి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అధికార బలంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేర్లను కనపడనీయకుండా చేయడానికి కుట్రలు చేస్తోందని తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు ఆరోపించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ ఉపాధి చట్టం పేరును బీజేపీ ప్రభుత్వం మార్చడాన్ని నిరసిస్తూ శుక్రవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని బీజేపీ అప్రజాస్వామిక పాలన చూడలేకపోతున్నామంటూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సుబ్రహ్మణ్యం, నగర కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే ఒక సామాజిక భద్రతా పథకమని, అలాంటి పథకాన్ని దశల వారీగా నిర్వీర్యం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పేదల జీవన హక్కులపై నేరుగా దాడి చేస్తోందని తీవ్రంగా విమర్శించారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు ఉండటం యాదృచ్ఛికం కాదని, అది పేదల కోసం జరిగిన పోరాటాలకు ప్రతీకగా నిలిచిందని సిపిఐ, సిపిఎం నేతలు పేర్కొన్నారు. అలాంటి పేరును తొలగించడం అంటే గాంధీజీ ఆశయాలను తిరస్కరించడమే కాకుండా పేదల సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతోందని ఆరోపించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయమని విమర్శించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, పథకానికి మహాత్మాగాంధీ పేరును కొనసాగించాలని, పథకానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి నిధులు విడుదల చేయాలని, పని దినాలు పెంచి వేతనాలు సకాలంలో చెల్లించాలని సిపిఐ, సిపిఎం పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ఈ డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు పి సాయిలక్ష్మి, ఆర్ లక్ష్మి, బుజ్జి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి హేమలత తదితరులు పాల్గొన్నారు. వామపక్ష పార్టీల మద్దతుతో యూపీఏ 1 గవర్నమెంట్ ఉన్నప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలలో భూమి లేనటువంటి పేదలకి, వ్యవసాయ కూలీలకి, పేదరికంలో ఉన్నటువంటి వారికి తిండి పెట్టడం కోసం 100 రోజుల పనిని కల్పించాలనే ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు. నిన్న పార్లమెంటులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ అనే పేరును తొలగించేసి ఇంకో రకమైనటువంటి పేరును పెట్టి ఈరోజు బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తోంది. అందులో చేసినటువంటి నిర్ణయాలు తీవ్రంగా ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేయడం కోసం, రాబోయే రోజుల్లో భూమి లేని పేదలకందరికీ కూడా ఈ పథకాన్ని దూరం చేయడం కోసం, పేదలను మరింత పేదలను తయారు చేయడం తప్ప ఇది ఉపయోగపడే పద్ధతి లేదని చెప్పి మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో రోజు రోజుకి పేదరికం పెరిగిపోతుంది. ఒక పక్కన ధనవంతులు పెరుగుతున్నారు, పేదరికం, తిండి లేని పరిస్థితుల్లో పేదలు ఉంటుంటే, పేదలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో పేదలకు తిండి పెట్టాల్సినటువంటి పథకాన్ని అభివృద్ధి చేయాల్సిన పని, నిధులు కేటాయించాల్సిన పని, ఈ పేదలకు తిండి పెట్టకుండా ఈరోజు పేదలు మరింత పేదలుగా మార్చడం కోసం బీజేపీ తీసుకున్నటువంటి పథకం తప్ప ఇంకొకటి కాదు. ఈ పథకాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. మహాత్మా గాంధీ పేరును తొలగించినంత మాత్రాన ఏదో ఎన్నికపోతారని లేదు. గతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ పేరుని తీసేసి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి చేర్చి సరైనట్టు కాదు. ఈ పథకాన్ని కొనసాగించాలి, 100 రోజుల పనిగా 150 రోజుల పని కల్పించాలని చెప్పి, పేదలకు అండగా ఉండాలని చెప్పి, ఈ పథకం పేరు మార్చేంత వరకు కూడా బీజేపీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సిపిఎం పోరాడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. టీటీడీ స్థానిక బోర్డు సభ్యులుగా ఉన్న మిత్రులు భానుప్రకాష్ రెడ్డి, డాలసి దివాకర్ రెడ్డి చొరవతో స్థానికులకు, చంద్రగిరి ప్రజలకు టోకెన్ల మంజూరును సులభతరం చేసి కోటా వీలైనంత పెంచేలా చూడాలని స్థానికుల మనోవేదనను తెలియజేస్తున్నామని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. టీటీడీ గత చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కేటాయించే పద్ధతుల్లో నూతన వరవడిని తీసుకువచ్చినందుకు టీటీడీ ధర్మకర్తల మండలికి ఉన్నత అధికారులకు అభినందనలు తెలియజేశారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాడు వీఐపీ, శ్రీవాణి దర్శనాలను తగ్గించి సామాన్య భక్తులు నమోదు చేసుకున్న తేదీ సమయం లక్కీ టిప్ ద్వారా డ్రాలో వచ్చిన వారికి టికెట్లు జారీ చేయడం మంచి పరిణామమన్నారు. గతంలో ప్రతి సంవత్సరం స్థానికులకు వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు కేటాయించడంలో ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అందులో స్థానికతకు ఆధారంగా వారు నివసిస్తున్నట్లు ఆధార్ కార్డు ద్వారా దర్శనం టోకెన్లు జారీ చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని, వారిలో చివరి 3 రోజులు అనగా జనవరి 6, 7, 8వ తేదీలలో లక్కీ డిప్ ద్వారా కేటాయించే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనివల్ల వచ్చే కొన్ని ఇబ్బందులను టీటీడీ పెద్దల దృష్టికి తీసుకొస్తున్నామన్నారు. తిరుపతి స్థానికుడిని ఎలా గుర్తిస్తారని, తిరుపతిలో స్థానికులమని కొన్ని బోగస్ కంప్యూటర్ సెంటర్స్, ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా నకిలీ ఆధార్ కార్డులు సృష్టించుకుని అప్లై చేస్తే వారిని టీటీడీ ఎలా గుర్తిస్తుందని ప్రశ్నించారు. కొందరు స్థానికంగా ఉన్నవారు సొంత గ్రామాలలో ఆధార్ కార్డు శాశ్వత చిరునామాగా ఉంచుకుని ఉంటారని, అలాంటి వారి పరిస్థితి ఏమిటని, రోజుకు 5,000 టోకెన్లు స్థానికులకు కేటాయించనున్నారని, ఇందులో తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట స్థానికులకు రోజుకు 4,500 కేటాయించగా తిరుమల స్థానికులకు రోజుకు 500 టోకెన్లు జారీ చేస్తామని ప్రకటించారని, తిరుపతి జనాభా ఎంత, మీరు కేటాయించిన టోకెన్లు ఎంతమందికి సరిపోతాయని, ఇది సాధ్యమేనా అని ప్రశ్నించారు. టీటీడీ నగరపాలక సంస్థ కమిషనర్తో సమన్వయం చేసుకుని సచివాలయం ద్వారా స్థానికులకు టోకెన్లు కేటాయించే విషయమై టీటీడీ పెద్దలు ఆలోచించాలని శ్రీవారి భక్తులు నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నేను టీటీడీ ధర్మకర్తల మండలిని, స్థానికంగా ఉన్నటువంటి బోర్డు సభ్యులు మిత్రులు భానుప్రకాష్ రెడ్డి గారికి, స్థానిక ప్రజలు ఆవేదనను తెలియజేస్తున్నానండి. దయచేసి మీరు స్థానికులకి డిప్ సిస్టంలో, ఆన్లైన్ సిస్టంలో అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. ప్రజలకు ఎవరికి అర్థం కాలేదు, గందరగోళంలో ఉన్నారు. అసలు స్థానికులకి మీరు ఇటీవల ప్రకటన చేశారు అధికారులు, మొత్తం 5,000 టికెట్లు మేము విడుదల చేస్తున్నామని. అందులో 500 తిరుమలలో ఉన్నటువంటి స్థానికులకి, మిగిలిన 4,500లో రేణిగుంట, చంద్రగిరి, తిరుపతికి కలిపి
4,500 టికెట్లు రోజుకి అన్నారు. అంటే ఉతారుగా 1,500 టికెట్లు రోజుకి ఇస్తున్నారండి. తిరుపతి జనాభా సుమారు 2.5 లక్షల మంది ఉండగా మీరు 1,500 మందికి టోకన్లు ఇస్తాము అని చెప్తే చాలామందికి చాలా బాధ కలుగుతోంది. అసలు వైకుంఠ ఏకాదశి ద్వాదశి అంటేనే లోకల్ ఫెస్టివల్గా భావిస్తారండి. స్థానికులంతా కూడా స్వామివారిని దర్శించుకోవాలనుకుంటారు. కాబట్టి ఈ డిప్ సిస్టమ్ ఇలాంటివి లేకుండా నేను ఒక సలహా ఇస్తున్న టీటీడీకి, దయచేసి మీరు నగరపాలక సంస్థ కమిషనర్ గారితో మాట్లాడి తిరుపతిలో ఉన్నటువంటి 50 డివిజన్లలో ఈరోజు సచివాలయాలు ఉన్నాయి. సచివాలయాల్లో సచివాలయ సిబ్బంది ఉన్నారు. అక్కడ ఎవరైతే ఆ వార్డులో ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డులన్నీ కూడా మ్యాపింగ్ చేస్తున్నారు. కాబట్టి బయట వ్యక్తులు ఎవరు కూడా వచ్చి ఆ వార్డులో తీసుకునేదానికి ఆస్కారం లేదు టోకన్లు. కాబట్టి మీరు సచివాలయ సిబ్బందితో కోఆర్డినేట్ చేసుకొని తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులకి అందరూ కూడా టీటీడీ ఉన్నతాధికారులు, ధర్మకర్తల మండలి, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో మీరు స్పష్టమైనటువంటి ప్రకటన చేసి భక్తులలో గందరగోళం లేకుండా చేయాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నానండి. అతి పవిత్రమైన ధనుర్మాసంలో మహావిష్ణువును స్తుతిస్తూ భజన చేయటం ఎంతో పుణ్యఫలమని విశ్రాంత ఉపాధ్యాయులు డాక్టర్ విద్వాన్ కస్పా పద్మనాభం అన్నారు. ధనుర్మాసం ప్రారంభం నుంచి పెద్దకప్పు వీధిలోని పురాతన శ్రీరామ భజన మందిరంలో స్థానికులు ఈ నెల రోజుల పాటు భక్తి పాటలతో భజన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ భక్తిరస పాటలతో భజన కార్యక్రమాన్ని భక్తి పారవశ్యంతో నిర్వహించారు. ఈ రోజు నెల్లూరు రమేష్ రెడ్డి దంపతులు ఉభయదారులుగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకట నారాయణ, మునికృష్ణయ్య, చిన్నప్ప, గుండాల గోపినాథ్, కొంటే సుబ్రహ్మణ్యం, మేకల గంగయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధనుర్మాసం పండగ నెల స్టార్ట్ అయింది. దానిలో భాగంగానే ప్రతిరోజు పెద్ద కాపు వీధి రామ భజన మందిరంలో ఉదయం 5 నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి 5 నుంచి 7:30, 8 వరకు భజన కళాకారులు దాదాపు 30 సంవత్సరాలుగా ఈ భజన కళాకారులు ఈ పురాతన ఆలయంలో ఈ ధనుర్మాసంలో భజనలు చేస్తున్నారు. అలాగే ప్రతి శనివారం కూడా సాయంత్రం భజనలు చేస్తున్నారు. ఇది ప్రాచీనమైన ఆలయము. ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. ఈ ధనుర్మాసంలో స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం ఈ ధనుర్మాసం. అందువల్ల ప్రతి ఒక్కరూ ఉదయం బ్రహ్మముహూర్తంలోనే లేచి స్నానం ఆచరించి ఈ దేవాలయాల్లో స్వామివారిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. ఈ పురాతన ఆలయంలో రామ మందిరంలో ఈరోజు పండుగ నెల సందర్భంగా ఉభయదారులుగా నెల్లూరు రమేష్ రెడ్డి దంపతులు వ్యవహరించారు పూజాది కార్యక్రమాలు. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ భోగి పండుగ వరకు ఈ ధనుర్మాస పూజలు ఉంటుంది. ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొనండి, స్వామివారి ఆశీస్సులు పొందండి, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. తిరుపతి తుడా కచ్చపి ఆడిటోరియం నందు డిసెంబర్ 21వ తేదీ ఆదివారం 2వ ధ్యాన ప్రపంచ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 ప్రపంచ ధ్యాన దినోత్సవం ఏర్పాటు చేయాలని, అది చాలా ముఖ్యంగా మనం భారతీయులు భావిస్తున్నామంటే యోగా, మెడిటేషన్ అనేది మన జీవితంలో భాగమైపోయింది. అటువంటిది ఐక్యరాజ్య సమితి అంటే మనకు తెలిసిందే 190 దేశాల పైన ఒక సంస్థ మనకు ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 మన కంట్రీకి తెలిసింది. డిసెంబర్ 21 ప్రపంచ ధ్యాన దినోత్సవం ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్య సమితి లాస్ట్ ఇయర్ చేశారు. ఈసారి కూడా రెండోసారి మనకి డిసెంబర్ 21 మన తెలుగుదేశం సొసైటీ ఓన్లీ ధ్యాన కార్యక్రమాలకు మాత్రమే సంబంధం కాబట్టి ఆ ధ్యానాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడే మన కచ్చపి ఆడిటోరియంలో 21 ఆదివారం నాడు డిసెంబర్ నాడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఆ విషయంగా ఇక్కడ మా ట్రస్ట్ సభ్యులు, మా సొసైటీ సభ్యులందరూ రావడం జరిగింది. తిరుపతిలో ధ్యానం అనేది మీకు అందరికీ తెలిసింది. ఎంతోమంది మీకు ధ్యానం తెలుసు. కానీ ఈ సంవత్సరము మా తిరుపతి స్పిరిచువల్ సొసైటీ 2 వినూత్న కార్యక్రమాలు నాంది పలికింది. ఒకటి, తిరుపతిలో
గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్లో ఉండే వాళ్ళకు మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వాలి. 9వ క్లాస్ హైయెస్ట్ మార్క్స్ ఉండేవాడు, వాడు ఇప్పుడు 10వ క్లాస్ చదువుకుంటున్నారు. ఎందుకు 9వ క్లాస్ ఇచ్చామంటే 9లో వాడు జ్ఞానంలో మాకు ప్రైజ్ వచ్చిందంటే 10వ క్లాస్లో బాగా చదువుతారు. మిగతా వాళ్ళకు స్ఫూర్తి ఈ సంవత్సరము 18 మెరిట్ స్కాలర్షిప్స్ అని పెట్టాము. తిరుపతిలో ఫస్ట్ ప్రైజ్ క్యాష్ ప్రైజే ఇచ్చాం. డిఓ అందరూ వచ్చారు ఆ రోజు. ఫస్ట్ ప్రైజ్ 3,116, సెకండ్ ప్రైజ్ 2,116, థర్డ్ ప్రైజ్ 1,116. సపరేట్గా జస్ట్ నెక్స్ట్ ఆధ్యాత్మికంగా కూడా పిల్లలకు ధ్యానం అనేది ఏదో సపరేట్గా మన జీవితంలో ధ్యానం అనేది ఒక భాగం ఏంటంటే మనకు ఒక చట్టంగా ఉంటుంది. ఏకాగ్రత మనం సంసారం మనం ఎంతో కష్టంలో ఉండేటప్పుడు ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానం అనేది అది పిల్లలతోనే మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మేము ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మన ఫ్యామిలీస్ అందరూ కూడా పిల్లలు చేసుకున్నారు. కానీ సమాజంలో ఒక మెరిట్ స్కాలర్షిప్ ఇస్తున్నారు ధ్యానం వాళ్ళు అన్నప్పుడు కొంచెం చదువుతారన్న దృష్టితో అది చేశాము. అది సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు చాలా స్కూల్స్ లో మేము ధ్యానం చేస్తున్నాం అన్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఇప్పుడు జరుగుతుందో వాళ్ళకి మళ్ళీ ట్రై చేస్తాం. ఇంకొక పెద్ద వినూత్నమైన ప్రాజెక్టు 21వ తేదీ నాందిపల్లి ప్రపంచ ధ్యాన దినోత్సవం. దేశంలో గ్రామీణ పేద ప్రజలకు ఎంతో ఉపశమనంగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసే కుట్రలు కేంద్ర ప్రభుత్వం చేస్తోందని, గాంధీ పేరు మార్చడానికి ప్రయత్నిస్తున్న ఈ ప్రయత్నాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద నోటికి నల్లగుడ్డలు కట్టుకుని మౌన దీక్ష చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో వామపక్ష పార్టీల మద్దతుతో ఏర్పాటు చేసిన ఉపాధి హామీ చట్టాన్ని ఈ రోజు బీజేపీ ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు. ప్రస్తుత ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఉపాధి హామీ పథకంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తోందని, ఉపాధి హామీ పథకానికి వెచ్చించాల్సిన నిధులను 40% రాష్ట్ర ప్రభుత్వాలే భరించే విధంగా నిబంధనలు మార్చడం వలన ఈ చట్టం పూర్తిగా నిర్వీర్యం కానుందని విమర్శించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కొంత మెరుగ్గా ఉన్నదంటే ఈ ఉపాధి చట్టం కార్యకలాపాలనని, ఈ చట్టానికి గత అనేక సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం కేటాయింపులు తగ్గించి ఇప్పుడు అమాంతంగా ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు కుట్రలు పనటం సిగ్గుచేటని విమర్శించారు. అనంతరం సిపిఎం జిల్లా నాయకులు ఓబుల్రాజు మాట్లాడుతూ, కరోనా సమయంలో ప్రజలందరూ ఉపాధి లేక అల్లాడిపోతున్న సందర్భంలో ప్రజలను ఆదుకున్నది ఉపాధి హామీ పథకమేనని గుర్తు చేశారు. మతోన్మాద బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ చట్టాన్ని రద్దు చేయాలని ప్రతి సంవత్సరం నిధులను కోత పెడుతూనే ఉందని ధ్వజమెత్తారు. ఇప్పుడు అదే పద్ధతిలో రాష్ట్రాలు 40% భరించాల్సిందేనని చెప్పడం అంటే ఈ పథకం రద్దు కావటం తప్ప ఇంకా వేరే మార్గం లేదన్నారు. మేధావులందరూ ఈ చట్టాన్ని బలోపేతం చేయాలని సలహాలు ఇస్తున్నప్పటికీ ఏమాత్రం ఖాతరు చేయటం లేదని విమర్శించారు. ఈ పథకం కాపాడుకునేందుకు ప్రజలందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి చట్టాన్ని కాపాడుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సురేంద్రన్, గిరిధర్, గుప్తా, చిట్టమ్మ, ప్రసాద్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి ఈరోజు ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడానికి ఈరోజు పూనుకున్నాడు. దీన్ని నిరసిస్తూ ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహాల దగ్గర మౌన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టాం. చిత్తూరు గాంధీ విగ్రహం దగ్గర ఈ కార్యక్రమాన్ని కొనసాగుతూ ఉంది. సిపిఎంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటి వరకు ఈ పథకాన్ని వన్ గవర్నమెంట్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వం పేదలకి, ఈ దేశంలో ఉన్న పేదలకి ఉపాధి కల్పించాలని చెప్పి మహత్తరమైన ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వాలు ఓ ప్రత్యేకమైన పేదల కోసం చట్టాలు చేసిన పరిస్థితి లేదు. ఈ ఉపాధి హామీ పథకం అనేది ఒక పథకం కాదు, ఇది ఒక చట్టం. ఇలాంటి చట్టాన్ని పూర్తిగా రద్దు చేయడానికి మోడీ ప్రభుత్వం పన్నాగమన్నాడు. అందువల్ల పేదలకి ఉపాధి కల్పించే ఈ చట్టాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈరోజు సిపిఎం ఈ దేశంలో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎలాగైనా రద్దు చేయాలని చెప్పేసి ఎన్డీఏ గవర్నమెంట్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇదొక వంతుగా ఆయన తీసుకున్నాడు. కానీ మొట్టమొదటిసారి అతను కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్లో నిధులను మూతపెట్టాడు. అంతేకాకుండా ఎఫ్ఆర్సి సిస్టమ్ తీసుకొచ్చి ఐరిష్ ఫోటోలు పెట్టే కార్యక్రమం తీసుకొచ్చారు. దాంతోపాటు
ఉదయం సాయంత్రము బయోమెట్రిక్ వేసే కార్యక్రమం తీసుకొచ్చారా, బడ్జెట్లో నుంచి నిధులు తగ్గించేసి కూలీలకు ఇవ్వాల్సినటువంటి కూలీ డబ్బుల్ని సుమారు 5-6 నెలల పాటు ఈకోకుండా చేసినటువంటి పరిస్థితి కేంద్రంలో నరేంద్ర మోడీ చేస్తున్నాడు. భారతదేశంలో 3 మతాలు ఎప్పుడు కలిసి ఉండాలని, యేసు ప్రభు జీవిత చరిత్ర ప్రబోధనలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, నగర మేయర్ అముద, చూడా చైర్మన్ కట్టారి హేమలత, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రిస్మస్ సందేశం శాంతి, ప్రేమ, ఐక్యతకు ప్రతీకని తెలిపారు. అన్ని మతాల మధ్య సౌహార్ద్యం, సమానత్వం పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని మతాల పండుగలను సమాన గౌరవంతో నిర్వహిస్తూ ప్రజల మధ్య సోదర భావాన్ని బలోపేతం చేస్తోందని అన్నారు. ప్రభుత్వం పాస్టర్లకు గౌరవ వేతనంతో పాటు సమానంగా నిర్మించే చర్చిలకు మరియు క్రిస్టియన్స్ ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అన్ని కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందిస్తుందని పేర్కొన్నారు. నగరంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా అందరూ కలిసి యేసు పుట్టినరోజును మేరీ క్రిస్మస్ వేడుకలను జరుపుకోవాలని కోరారు. అనంతరం డిఆర్ఓ మాట్లాడుతూ యేసు ప్రభు ఆయన బోధించిన ప్రేమ, కరుణ, క్షమ, దయాగుణం లాంటి మంచి విషయాలను అందరూ నిత్య జీవితంలో ఆచరించి చూపాలని అన్నారు. క్రిస్టియన్ల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత పరంగా కృషి చేస్తోందని తెలిపారు. అనంతరం క్రిస్మస్ కేక్ కటింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా పాల్గొన్న అతిథులకు హైటీ ఏర్పాటు చేశారు. మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ మైషక్, మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ చిన్నారెడ్డి, బిషప్ శ్రీధర్, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ అట్లూరి శ్రీనివాసులు మరియు అధికారులు, క్రిస్టియన్ మత పెద్దలు, పట్టణ ప్రముఖులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనమందరం కూడా ఎప్పుడు అది హిందువులు కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, మనమంతా కూడా ఒకటే. ఫస్ట్ మానవ జన్మ, మనమందరం ఒకటి. తర్వాత భావాలను బట్టి, ఒక్కొక్కరి భావాలు, ఒక్కొక్కరి వ్యక్తిగతాలను బట్టి కొందరు క్రిస్టియన్లుగా, కొందరు ముస్లింలుగా మనం జన్మించాం కాబట్టి దానంతా కంటిన్యూ చేసుకుంటూ కలిసి ఉన్నాం. అందరూ ఉన్నారు, హిందువులు ఉన్నారు, నేను ఉన్నాను, మేషక్ ఉంది, మా మేరమ్మ ఉంది, రకరకాల మనుషులు మనమంతా కలిసి ఉన్నాము. మా సార్ ఏమన్నాడంటే రేపు క్రిస్మస్ కి ఎటువంటి ఘటనలు జరగకుండా మీరు చూసుకోవాలి అన్నారు. రేపు క్రిస్మస్ కాదు, నేను చిత్తూరులో ఉండేంత వరకు ఎటువంటి నేను దైవ భక్తితో ఉండేవాడిని, దైవాన్ని నమ్మేవాడిని, అది ఏ మతమైనా కావచ్చు. ఇప్పుడు నేను ఇన్ని ఎందుకు చెప్పానంటే నాకు జరిగిన పర్సనల్దే తెలియాలి మీకు అనేకే చెప్పిన కాబట్టి ఆ బ్యాగ్ ఇచ్చిన. అలాగే మైనారిటీస్ కూడా ఆ రోజుకి ఇచ్చిన, హిందువులకి సంక్రాంతి రోజు ఇచ్చిన, ఇట్ ఈస్ మై డ్యూటీ అనుకున్నాం. భగవంతుడు ఇచ్చిన ధనాన్ని అది మనం తినమైనా మన పిల్లలకి కాదని అర్థం. నేను నీకు ఒక మంచి భావాలతో భూమిపైకి పంపించాను, అందరినీ సమానంగా ప్రేమించి చూసుకోవాలి, ఆ డబ్బులు కూడా ఇచ్చాను. దాన్ని మనం తిరిగి ప్రజలకు ఇస్తామంటే ఎప్పుడో ఒక రోజు మనకి భగవంతుని బ్లెస్సింగ్స్ ఉంటాయని ఇంత స్టోరీ చెప్పా. మేరీ క్రిస్మస్ అందరికీ కూడా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి మా తరఫున, మా కూటమి ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా మా మేయరమ్మ మంచి పాటలతో ప్రారంభించింది కాబట్టి ఎనర్జీ బాగా వచ్చింది. సో ఆవిడ కూడా హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. 10వ తరగతి ఉత్తీర్ణత శాతం పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్ర ప్రసాద్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 10వ తరగతి ఉత్తీర్ణత శాతం పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను ప్రవేశపెట్టిందని, ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లా ప్రధాన కేంద్రమైన చిత్తూరులో శుక్రవారం బిఎస్ కన్నన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హాజరు పట్టికలను, విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్ర ప్రసాద్ పరిశీలించి ప్రధాన ఉపాధ్యాయులకు కొన్ని సూచనలు జారీ చేశారు. జిల్లాలో 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని దానికి ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్రమంతా ఇచ్చినారు. 100 days యాక్షన్ ప్లాన్, 10th క్లాస్ రిజల్ట్ పెంచాలని. ఎందుకంటే ఒక బిడ్డ మన దగ్గర దాదాపు 5 ఏళ్ళు ఉండి లాస్ట్కి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఫెయిల్ అయినాడంటే అది మనకే షేమ్ఫుల్, అది మనకే మన యొక్క ఉనికిని ప్రశ్నిస్తుంది. కాబట్టి ఇట్లాంటివి ఉండకూడదని మన డైరెక్టర్ గారు, గౌరవ డైరెక్టర్ గారు మంచి కార్యక్రమం ఇది పెట్టడం జరిగింది. 100 రోజుల యాక్షన్ ప్లాన్, దానికి ఏ విధంగా చేయాలా, ఏ పిల్లవాడిని ఏ విధంగా మనము మినిమం 35 మార్కులతో పాస్ చేయించాలా, ఇంకా మిగతా వాళ్ళు ఎట్లా బాగా చదివిన వాళ్లకు హై షైనింగ్ స్టార్స్ అని మనం పేరు పెట్టి ఏబీ గ్రేడ్ వాళ్ళ పిల్లలను రోజు వాళ్ళు ఒక టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. రోజు మార్నింగ్ ఏం చేస్తారంటే 8 గంటల నుంచి 9 గంటల వరకు స్టడీ అవర్స్లో ఉంటారు. దాని తర్వాత కూడా 4 సెషన్లు కూడా వాళ్ళు ఏదో ఒక సబ్జెక్ట్ మీద వాళ్ళకి రెమెడీ టీచింగ్ జరుగుతుంది.
ఆ తర్వాత చివరిన ఒక సబ్జెక్ట్ మీద 4 నుంచి 5 గంటల వరకు ఒక పరీక్ష ఉంటుంది. 20 మార్కుల పరీక్ష ఉంటుంది. ఆ 20 మార్కుల పరీక్ష కంపల్సరీగా అందరూ హాజరు కావాలా. ఇక స్టడీ అవర్కు హాజరు కావాలా, పరీక్షకు కూడా హాజరు కావాలా. ఇవన్నీ మార్కులు కూడా మనము దీంట్లో అప్లోడ్ చేస్తాం, లీప్ యాప్లో అప్లోడ్ చేస్తాం. అవి అక్కడి నుంచి మళ్ళీ ఇమ్మీడియట్గా మరుసటి రోజు మనకు ఎంతమంది అటెండ్ అయినారు ఏం లేదని వస్తుంది. ఇది అంతా కూడా మన డైరెక్టర్ గారు రివ్యూ చేస్తున్నారు. ఇది కలెక్టర్లకు కూడా పంపిస్తున్నారు. ఎట్లా మన పిల్లలు ఉన్నారు ఏం లేదు, ప్రతి జిల్లాలో కలెక్టర్ కూడా దీన్ని ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇది కంపల్సరిగా మన ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి పిల్లవాడు మేము ఈ 10th క్లాస్ పాస్ కావాలని ఏకైక ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి మళ్ళా జిల్లా లెవెల్లో నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు, రాష్ట్రం లెవెల్లో నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా పర్సూ చేస్తున్నారు. అంటే మొత్తం మీద మన అందరి ఉద్యమం రాష్ట్రంలో ఒక రెవల్యూషన్ లాగా రావాలని, పరీక్షలో చదివిన పిల్లవాడు 10th క్లాస్ వాడు ఎవరు కూడా తప్పకూడదు. ఎందుకంటే అది బేసిక్. ఇది 10th క్లాస్ లో ఏదైనా కొంత మనకు వైకల్యం ఉన్నా ఏదైనా ఉన్నా అట్లాంటి వాళ్ళకు ఏమైనా ఎగ్జామ్స్ చెప్పొచ్చు. అట్లాంటి పిల్లల్ని కూడా మనం వదలకూడదు. ప్రతి పిల్లవాడు కూడా పాస్ కావాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో పెట్టిన కార్యక్రమం ఇది. ప్రతి ఒక్కరి నుంచి దీనికి మన టీచర్స్ ను అందరి నుంచి కూడా, పేరెంట్స్ నుంచి కూడా మనం సహకారాన్ని కోరుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రామ్ ను 100% సక్సెస్ చేయాలని కోరుకుంటాం. ఇదే విధంగా ఫండమెంటల్ లిటరసీ, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అని FLN, గ్యారంటీడ్ FLN ప్రోగ్రామ్ చేస్తున్నది ప్రైమరీ లెవెల్లో. దానికి కూడా 75 days యాక్షన్ ప్లాన్ మనము రూపొందించడం జరిగింది రాష్ట్రం అంతా. ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు బేస్ లైన్ టెస్ట్ కండక్ట్ చేశాం ఆ పిల్లలకి. వాళ్ళు కూడా మార్చ్ లాస్ట్ వీక్ అందరికి అంత పిల్లలు కూడా మినిమం లెవెల్స్ రావాలి వాళ్ళకంతా. అక్కడ 3 రకాలు పెట్టాము. స్ట్రీమ్ అని, మౌంటైన్ అని, స్కై అని. హైయెస్ట్ లెవెల్లో ఉంటే స్కై అని, ఒక యావరేజ్ లెవెల్లో ఉంటే ఇది మౌంటైన్ అని, బిలో ఉంటే స్ట్రీమ్ అని. అక్కడ కూడా వాళ్ళు ఎవరు కూడా స్ట్రీమ్ లో ఉన్న పిల్లలందరూ కూడా దీనికి రావాలి. ఎండ్ లైన్ టెస్ట్ ఉంటుంది లాస్ట్ వీక్ మార్చ్ లో. ఆ టైం కంతా అందరు పిల్లలు కూడా దీంట్లో వచ్చేసేలా, మౌంటైన్ లోనే ఉండాలి, లేకుంటే స్ట్రీమ్ లో అయినా ఉండాలి. ఆ లెవెల్ నుంచి ఇంకో లెవెల్. ఈ విధంగా మనం చర్యలు తీసుకుంటే ఏ పిల్లవాడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాడికి స్టాండర్డ్స్ తగ్గవు, అన్ని రకాల కాంపిటెన్సీస్ మనకు ఉంటాయి అనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం రూపొందించడం జరిగింది మన ప్రభుత్వం వాళ్ళు. దానికి అందరి అధికారులందరూ కృషి చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించి అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా P4 ను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది పేర్కొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను మార్చడం దుర్మార్గం. దేశంలో గాంధీ, అంబేద్కర్ల పేర్లు లేకుండా చేయాలని బీజేపీ కుట్రలు చేస్తోంది. తిరుపతి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌడ పేరు చిట్టిబాబు ధ్వజం. తిరుపతి మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నిరసన. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ, సిపిఎం నిరసన. తిరుపతి గాంధీ విగ్రహం వద్ద సిపిఐ, సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.